హాయ్ ఫ్రెండ్స్, ఇది ఐఫోన్ 13. మనకి ఇది అప్డేట్ చేసిన తర్వాత డిస్ప్లే అనేది అయితే డ్యామేజ్ అయితే అవ్వడం జరిగింది. చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా. ఒకసారి అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను డిస్ప్లే అనేది ఎక్కడనేది డ్యామేజ్ అయిందో. చూసారు కదా, లైట్ ఆఫ్ చేస్తే మీకు క్లియర్గా అనేది కనిపిస్తున్నాయి. పైన మీకు టాప్లో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో అయితే మీకు గ్రీన్ కలర్ లైన్స్ కింద వస్తున్నాయి కదా, అది ప్రాబ్లం అనేది. అప్డేట్ చేసిన తర్వాత అయితే ఈ ప్రాబ్లం అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఐఫోన్ 13 మోడల్లో అనేది ఇది కంప్లైంట్ అనేది చాలా ఉన్నాయి. అది ఒకసారి మీరు న్యూ అప్డేట్ వెర్షన్ వచ్చిన వెంటనే చేయకండి. అది 1 or 2 months తర్వాత అయితే చేసుకోండి ఫ్రెండ్స్, రివ్యూస్ అన్నీ చూసుకున్నాక. ఫస్ట్ అయితే మనం మొబైల్ అనేది డౌన్లో 2 స్క్రూస్ అయితే ఉంటాయి, అవి అయితే రిమూవ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే మనం డిస్ప్లే అనేది అయితే ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదైతే డిస్ప్లే రిమూవ్ చేసే టూల్ ఫ్రెండ్స్ ఇది అనేది. ఫస్ట్ అయితే మనం మొబైల్ అనేది హీట్ చేసి అయితే పెట్టాలి. హీట్ చేసి పెట్టి మీరు దీనికి వ్యాక్యూమ్ ఉంటుంది కదా, వ్యాక్యూమ్ లాక్ వేసి ఒకసారి మీరు స్క్రూ అనేది స్లోగా తిప్పితే మీకు డిస్ప్లే అనేది అయితే పైకి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. లేదంటే మీరు దీని మీద పెట్టేసి మీ దగ్గర కెమికల్ యూస్ చేసి అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. కొద్దిగా టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఇది రిమూవ్ చేయడానికి అనేది. చూస్తున్నారు కదా, నేను స్లోగా అనేది అయితే రిమూవ్ అయితే చేసుకుంటూ వస్తున్నాను. కెమికల్ అనేది అయితే ఎక్కువ అనేది వేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ వేస్తే మీకు లోపలికి వెళ్ళి మీకు డ్యామేజ్ అవుతుంది మొబైల్ అనేది. స్లోగా ఓపెన్ చేసుకుంటూ రావట్లేదని చెప్పి ఎక్కువ కెమికల్ వేస్తే మీకు గమ్మున వచ్చేస్తుంది అని చెప్పి అనుకొని మీకు లోపల మొబైల్ పాడు చేసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఒక్క డ్రాప్ పడితే సరిపోతుంది మీకు, అది మీకు స్ప్రెడ్ అయ్యి మీకు అలాగా మీకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, సింగిల్ డ్రాప్ వేసుకుంటే మీకు అలా స్ప్రెడ్ అయ్యేది. మీకు ఆ గ్లూ అనేది మనకి కట్ చేసుకుంటూ వెళ్తుంది అది కెమికల్ అనేది. చూస్తున్నారు కదా, మనకి రిమూవ్ అయితే అవ్వడం జరిగింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి అయితే మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి మొబైల్ అనేది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ అనేది అయితే మనకి ఓపెన్ అయింది. వెనకాలైతే మనం సపోర్ట్కి అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే స్క్రూస్ అన్నీ అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. చూడవచ్చు 1 by 1. ఈ స్క్రూ ఇక్కడ ఏదైతే ఉందో పైన ఇయర్ స్పీకర్ దగ్గరది క్లిప్ ఏదైతే ఉందో దానికి సపరేట్గా ఇంకా వేరే స్టార్ స్క్రూ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వేరేగా ఉంది, ఇది ఒకటే. నెక్స్ట్ అయితే క్లిప్స్ అనేది అయితే జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. ఇక్కడ దీనికి లాక్ అనేది ఉంటుంది లెఫ్ట్కి మీకు అని, బ్యాక్ సైడ్ కంటే మీకు ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ అయితే బ్యాటరీ కనెక్టర్ దగ్గర ఏదైతే ఉందో డిస్ప్లే కనెక్టర్ దగ్గర క్లిప్పింగ్ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ కనెక్టర్ డిస్కనెక్ట్ చేయడం జరిగింది, డిస్ప్లే కనెక్టర్స్ కూడా డిస్కనెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సెన్సర్ ఫ్లెక్స్కి ఏదైతే ఉందో అదే కనెక్టర్ కూడా డిస్కనెక్ట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ డిస్ప్లే చూడవచ్చు మీరు, రిమూవ్ అయితే చేశాను. చూస్తున్నారు కదా, నెక్స్ట్ అయితే మనం రిమూవ్ చేసిన డిస్ప్లే అయితే మనం సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. న్యూ డిస్ప్లే అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. పైన అయితే మనకి కవర్ వచ్చి సీల్డ్తో అయితే రావడం జరిగింది. ఒరిజినల్ డిస్ప్లే ఇది 100%. సైడ్ బై సైడ్ పెట్టి అయితే చూపించడం జరుగుతుంది. చూడవచ్చు మీరు, సేమ్ టు సేమ్ అయితే ఉండడం జరుగుతుంది. ఎక్కడ అనేది చిన్నది కూడా మీకు మార్పు అనేది ఉండదు, ఎక్కడ సేమ్ టు సేమ్ ఉంటుంది. 100% ఒరిజినల్ అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఫస్ట్కి అయితే సెన్సర్ ఫ్లెక్స్ ఏదైతే ఉందో దాని కనెక్టర్ అనేది కనెక్ట్ చేసా. నెక్స్ట్ అయితే డిస్ప్లే కనెక్టర్ అనేది కనెక్ట్ చేసి బ్యాటరీ కనెక్ట్ కూడా కనెక్ట్ చేసి మొబైల్ అయితే మనం ఒకసారి స్విచ్ ఆన్ చేసి చెక్ చేద్దాం. ఫస్ట్ అయితే కవర్ అనేది రిమూవ్ చేద్దాం. చూడవచ్చు, కవర్ అనేది అయితే మనం రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడైతే మనం మొబైల్ అనేది ఆన్ చేసి ఒకసారి డిస్ప్లే అనేది కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది చెక్ చేసుకుందాం. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, టచ్ కానీ ఏమన్నా డిస్ప్లేలోంచి కానీ. మొబైల్ అయితే బూటింగ్ అవుతుంది ఫ్రెండ్స్. వీడియో అయితే కొంచెం ఫార్వర్డ్ చేశాను. చూడవచ్చు, మొబైల్ అయితే మనకి ఆన్ అవ్వడం జరిగింది. ఒకసారి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నా. ఒకసారి ఫుల్ బ్రైట్నెస్ అనేది అయితే పెట్టి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా న్యూ డిస్ప్లే అనేది. మనకి ఇక్కడ ట్రూ టోన్ అనేది అయితే లేదు, చూసారు కదా. ఒకసారి అనేది మనం డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి డిస్ప్లే ఎర్రర్ వచ్చిందా లేదా అనేది చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి మీరు, జనరల్లోకి రండి, అబౌట్
ఈ పార్ట్స్ అండ్ సర్వీస్ హిస్టరీ అని ఉంది కదా, మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తా. ఒకసారి వెయిట్ చేయండి, క్లియర్గా కనిపిస్తుంది అప్పుడు. ఫస్ట్ అయితే మీరు మోడల్ చూడండి, ఐఫోన్ 13. చూసారు కదా, మోడల్ సీరియల్ నెంబర్ కొట్టినా మీకు గూగుల్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మన పార్ట్స్ అండ్ సర్వీస్లోకి వెళ్తే మనకి ఓపెన్ చేసేటప్పటికి డిస్ప్లే చూడవచ్చు, మనకి ఎర్రర్ అనేది అయితే రావడం జరిగింది. బ్యాటరీ కూడా సర్వీస్కి అయితే రావడం జరుగుతుంది. దీంట్లో చూసారు కదా, రీస్టార్ట్ అండ్ ఫినిష్ రిపేర్ అని వచ్చింది. మనకైతే వైఫైకి కనెక్ట్ చేయమంటుంది. ఒకసారి అయితే మనం వైఫై అయితే కనెక్ట్ చేస్తున్నాం చూడండి. ఇది మీకు రావాలంటే ఆప్షన్ iOS 18 అబోవ్ ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడైతేనే మీకు ఈ ఆప్షన్స్ అనేది అయితే రావడం జరుగుతుంది. చూడవచ్చు, వైఫై అయితే మనం కనెక్ట్ చేయడం జరిగింది. ఒకసారి అయితే బ్యాక్ అనేది వెళ్తున్నా, మళ్ళీ జనరల్, మళ్ళీ అబౌట్. ఎందుకంటే ఇప్పుడే కదా మనం కనెక్ట్ చేసింది వైఫై, కొద్దిగా మనకి ల్యాగ్ అయితే ఉంటుంది. ఓల్డ్ మెసేజెస్ ఏవైతే ఉంటాయో అన్నీ ఒకసారి వచ్చేస్తాయి కాబట్టి దాని గురించి అనేది మనకి ఇది చూడవచ్చు, ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. మళ్ళీ సెట్టింగ్స్ ఓపెన్ చేసి మళ్ళీ జనరల్లోకి వెళ్తున్నా, మళ్ళీ అబౌట్. ఇప్పుడు చూడవచ్చు మనకి ఈజీగా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు పార్ట్స్ అండ్ సర్వీస్ హిస్టరీ చూస్తున్నారు కదా, రీస్టార్ట్ అండ్ ఫినిష్ రిపేర్ అని మీద మనం క్లిక్ చేసిన వెంటనే మనకి సాఫ్ట్వేర్ అప్డేట్లోకి అయితే రావడం జరిగింది. ఎందుకంటే దీనికి ఓల్డ్ వెర్షన్ అయితే ఒకటి అప్డేట్ అయితే ఉండిపోయింది, లేటెస్ట్ వెర్షన్ చేస్తేనే మనకి ఇది వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు, iOS 18.5 అవుతుంది ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ అనేది. అది చేసిన తర్వాతే మనకి డిస్ప్లే అనేది ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం ఇదైతే డౌన్లోడ్ అయితే పెట్టడం జరిగింది. మీకు ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయ్యేటప్పటికి 45 మినిట్స్ నుంచి 50 మినిట్స్ వరకు పట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్, డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవ్వడానికి. వీడియో అయితే మనం ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది. చూడవచ్చు, టైం అనేది రిమైనింగ్ అనేది మనకి ఆల్మోస్ట్ పెరుగుతుంది తగ్గుతుంది. మీ వైఫై బట్టి అయితే మీకు స్పీడ్ బట్టి అయితే మీకు డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ప్రిపేరింగ్ అప్డేట్ అంతా మీకు ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ప్రిపేరింగ్ అంతా మీకు లాస్ట్ వరకు అయిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. చూడవచ్చు, మనకి ఇప్పుడైతే ఎక్స్ట్రాక్ట్ అయితే స్టార్టింగ్ అయితే అవ్వడం జరిగింది అప్డేట్ అనేది. దీనికి మొత్తం ఆల్మోస్ట్ మీకు 1 అవర్ పట్టవచ్చు ఫ్రెండ్స్, 45 మినిట్స్ నుంచి. చూడవచ్చు, ఎక్స్ట్రాకి అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. మొబైల్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. సరే అయితే ఫస్ట్ అయితే చూడవచ్చు, లోడింగ్ అయితే అవుతున్నాయి యాప్స్ అన్నీ. లోడింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం. జనరల్, మళ్ళీ అబౌట్. ఎందుకంటే యాప్స్ అన్నీ లోడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడు ఆన్ చేసిన వెంటనే. ఒకసారి చూడవచ్చు, మనం పార్ట్స్ అండ్ సర్వీస్లోకి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీకు జూమ్ చేసి అయితే చూపిస్తున్నా చూడండి. ఒకసారి మీకు క్లియర్గా కనిపిస్తుంది పార్ట్స్ అండ్ సర్వీస్. మనకి డిస్ప్లేలో మెసేజ్ అయితే చూడొచ్చు, ఏ న్యూ డిస్ప్లే వాజ్ డిటెక్టెడ్, రీస్టార్ట్ టు కాన్ఫిగర్ యువర్ న్యూ డిస్ప్లే ఫర్ దిస్ ఐఫోన్. మనం క్లిక్ చేసినా కూడా అవ్వట్లేదు చూడండి ఫ్రెండ్స్. రీస్టార్ట్ అండ్ ఫినిష్ రిపేర్ అనేది ఆప్షన్ అనేది కొద్దిగా మనకి మొబైల్ అనేది స్లోగా ఉండడం వల్ల మనకి ఇది ఎనేబుల్ అయితే అవ్వట్లేదు. ఒకసారి మళ్ళీ అయితే ట్రై చేద్దాం. చూడవచ్చు, ఒకసారి మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం. చూడవచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూసారు కదా, ఇప్పుడైతే మనకి ఓకే అయితే అవ్వడం జరిగింది. రీస్టార్ట్ అవుతుంది చూడండి మొబైల్ అనేది. చూడవచ్చు, యాపిల్ లోగో అనేది అయితే సింబల్ అనేది రావడం జరిగింది. చూసారు కదా, రీస్టార్ట్ అయితే మనకి ప్రోగ్రామ్ అయితే అవ్వడం జరిగింది. రిపేర్ అనేది స్టార్టింగ్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వైఫై అడుగుతుంది. వైఫై అయితే మనం కనెక్ట్ చేయడం జరిగింది. మనకి లోడింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రంట్గా అయితే మనకి ఫార్వర్డ్ అవుతుంది. ఇది రిపేర్ అసిస్టెంట్ అండ్ ప్రైవసీ అని రావడం జరిగింది. కాన్ఫిగరింగ్ చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనం డిస్ప్లే అనేది అయితే మనకి టోటల్గా అనేది అయితే సెట్ చేసి అయితే మనకి చూపిస్తుంది. ఇప్పుడు ఎర్రర్ ఏదైతే వచ్చిందో ఆప్షన్, దాని గురించి అయితే మనకి iOS 18లో అయితే మనకి
డైరెక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓల్డ్ మోడల్లో అయితే మీకు ఏమవుతుందంటే అది డిస్ప్లే ఏదైతే ఉందో ఆ ఐసీ తీసి అయితే మనకి ఒరిజినల్ డిస్ప్లే ఏదైతే వేస్తున్నారో దాంట్లో అనేది వెయ్యాలి. ఓల్డ్ డిస్ప్లేలో తీసి మనకైతే రీస్టార్ట్ చేసాం. ఒకసారి మొత్తం కాన్ఫిగర్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మీకు ఒకసారి ఆన్ చేసి అయితే చూపిస్తా. చూడొచ్చు మనకి మొబైల్ అయితే ఆన్ అయింది. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ మనం సెట్టింగ్స్లోకి అనేది అయితే వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్, మళ్ళీ అబౌట్ ఫోన్, అబౌట్, ఒకసారి పార్ట్స్ అండ్ సర్వీస్ హిస్టరీ. చూడవచ్చు మనకి డిస్ప్లేలో ఒకసారి మీకు జూమ్ చేస్తున్నా. బ్యాటరీ అయితే ఆల్రెడీ సర్వీస్కి అయితే రావడం జరిగింది. మనకి ఇందాక అనేది ఎర్రర్ సింబల్ అయితే రావడం జరిగింది. ఇది డిస్ప్లేకి సంబంధించింది. ఇప్పుడైతే చూడవచ్చు డిస్ప్లే అనేది యూజ్డ్ అని వస్తుంది. అంటే యూజ్డ్ అంటే మీకు ఒరిజినల్ జెన్యూన్ పార్ట్ అయితేనే మీకు యూజ్డ్ అనేది రావడం జరుగుతుంది iOS 18లో మీకు లేటెస్ట్లో అనేది. లేదంటే మీకు అన్నోన్ పార్ట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. డూప్లికేట్ డిస్ప్లే ఏదైనా వేస్తే మీరు చూస్తున్నారు కదా. ఇందాకైతే మనకి ట్రూ టోన్ అనేది లేదు. ఇప్పుడు ట్రూ టోన్ కూడా మనకైతే ఆటోమేటిక్గా అయితే దీంట్లో అనేది డిటెక్ట్ చేసి అదే ప్రోగ్రామ్ అయ్యి రావడం జరిగింది. ఆన్ ఆఫ్ కూడా అవ్వడం జరుగుతుంది. చూస్తున్నారు కదా. మీకు ఫోను మొబైల్ కొన్నప్పుడు ఏదైతే ఉంటుందో సేమ్ యాస్టీజ్ అదే డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. వర్కింగ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఎర్రర్స్ అనేది ఎటువంటి ఎర్రర్స్ లేకుండా అయితే మనకి పర్ఫెక్ట్గా అనేది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు నెంబర్స్ అనేది అయితే డైల్ చేసి చూస్తున్నాను నేను. టచ్లో అన్న మనకి ప్రాబ్లం ఉందా ఏమన్నా ఏంటి అనేది. టచ్ అయితే మొత్తం బార్డర్స్లో అయితే చెక్ చేయడం జరుగుతుంది. ఎడ్జెస్లో మనకి టచ్ అనేది ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఈ యాప్ అనేది ఏదైతే మూవ్ చేస్తున్నానో ఆ యాప్ అనేది డ్రాప్ అయిపోతుంది ఫ్రెండ్స్. అక్కడ ఆగిపోతుంది. మనకి ఎక్కడ అనేది అయితే టచ్ అనేది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అనేది ఆగట్లేదు. చూస్తున్నారు కదా ఎక్కడ టచ్ కంప్లైంట్ అనేది అయితే లేదు. డిస్ప్లే కూడా మీరు ఒకసారి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టి అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మీకు డెడ్ పిక్సెల్స్ అనేది అయితే ఉంటాయి. డిస్ప్లే అయితే ఫుల్ వర్కింగ్ ఫ్రెండ్స్. ఎక్కడ కంప్లైంట్ లేదు. మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేయడం జరుగుతుంది. చూడొచ్చు పవర్ ఆఫ్ అయితే చేయడం జరిగింది. పవర్ ఆఫ్ చేసిన వెంటనే మీరు బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ చేయకండి. 5 to 10 seconds అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అది మొబైల్ అనేది పూర్తిగా షట్ డౌన్ అవ్వడానికి ఒక 5 to 10 seconds పడుతుంది. చూడవచ్చు ఇప్పుడైతే మనం బ్యాటరీ కనెక్టర్ అయితే రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ అయితే రిమూవ్ చేస్తున్నాను. మన కనెక్టర్స్ అయితే రిమూవ్ అయితే చేయడం జరిగింది. డిస్ప్లే కూడా అయితే మనం రిమూవ్ చేసాం. చూడవచ్చు న్యూ డిస్ప్లే ఒకసారి మనం సైడ్కి పెట్టుకుందాం. మీకైతే ఓల్డ్ డిస్ప్లేలో అయితే మనకి సపోర్ట్ క్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. పైన మనకి కెమెరా ఏదైతే ఉందో ఫ్రంట్ కెమెరా సైడ్ సెన్సార్ దగ్గర ఇక్కడైతే 3 స్క్రూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓల్డ్ డిస్ప్లేలో రిమూవ్ చేస్తున్నాను చూడండి. స్క్రూస్ అయితే రిమూవ్ చేసాం ఫ్రెండ్స్. చూడొచ్చు ఇప్పుడు ఈ క్లిప్పింగ్ అనేది అయితే న్యూ డిస్ప్లేలో అయితే మనం వేయాలి. చూస్తున్నారు కదా. క్లిప్పింగ్ అనేది వేసి మనం 3 స్క్రూస్ అయితే యాస్టేజ్ సేమ్ ఫిట్ చేయడం జరుగుతుంది. చూడవచ్చు 1 by 1. ఇదైతే లాస్ట్ స్క్రూ. న్యూ డిస్ప్లే అయితే మనం ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే స్టిక్కర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్టిక్కర్స్ అనేది అయితే రిమూవ్ చేద్దాం. స్టిక్కర్ అయితే రిమూవ్ చేసి నెక్స్ట్ ఇంకా సెకండ్ స్టిక్కర్ అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. చూడొచ్చు 2 స్టిక్కర్స్ అయితే మనం రిమూవ్ చేస్తాం. ఇక్కడైతే లైట్గా గ్లూ అనేది ఉంది ఫ్రెండ్స్. అది మొత్తం పూర్తిగా మనం డిస్ప్లే అనేది ఫిట్ చేసిన తర్వాత అయితే మనం క్లీన్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది డిస్ప్లే కనెక్టర్స్ అనేవి. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ కనెక్టర్ కూడా అయితే కనెక్ట్ చేయడం జరిగింది. సపోర్ట్కి అయితే మనం బ్యాక్ సైడ్ అయితే వెనకాల ఇది బాటిల్కి అయితే పెట్టడం జరిగింది, ఐపీ బాటిల్ది. లేదంటే మీ దగ్గర అన్న సపోర్ట్ ఇది స్టాండ్ అవుట్ వస్తుంది, స్టాండ్ పెట్టుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా పైన క్లిప్పింగ్ ఏదైతే ఉందో అదైతే మనం ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు స్క్రూస్ అనేది వేస్తున్నాను. పైన లాక్ అనేది ఉంటుంది మీకు రైట్ సైడ్, కానీ మీరు కిందకి వేస్తే మీకు లాక్ అనేది పడుతుంది. ఆ లాక్లో ఫిట్ అవ్వలేదంటే మీకు వెనకాల ఎత్తు పెట్టడం కానీ ఎలా జరుగుతుంది ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు.
నెక్స్ట్ అయితే ఈ బ్యాటరీ కనెక్టర్స్, నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ పైన అయితే ఇంకో క్లిప్పింగ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మదర్ బోర్డ్ స్క్రూ ఏదైతే ఉందో అదైతే మనకి లూజ్ అవడం జరిగింది, అదైతే మనం ఫిట్ చేసాం ఇప్పుడు. నెక్స్ట్ దానిపైన అయితే ఈ క్లిప్పింగ్ అనేది అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ క్లిప్ మనం స్క్రూస్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి. డిస్ప్లే అయితే మనం ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్. దీనికి మనం ఫస్ట్ అయితే పైన సైడ్ అయితే ఫిక్స్ చేయాలి. అప్ సైడ్ ఏదైతే ఉందో అక్కడ లాక్స్ అనేవి ఉంటాయి చూడవచ్చు. ఫస్ట్ అయితే మనం అప్ సైడ్ అనేది పైన ఏదైతే ఉందో అక్కడైతే ఫస్ట్ లాక్ అనేది అవ్వాలి మనకి. ఇక్కడైతే మనకి లాక్ అవ్వట్లేదు, ఒకసారి ఎందువల్ల లాక్ అవ్వట్లేదు ఒకసారి చూద్దాం. చూసుకోవచ్చు ఇక్కడైతే మనకి మెటల్ది ఏదైతే ఉందో లాకర్ అది అనేది కొంచెం బెండ్ అయింది ఫ్రెండ్స్. దాని గురించి అయితే మనకి లాకర్లోకి అనేది వెళ్ళట్లేదు. అదైతే స్ట్రైట్గా చేస్తే మనకి ఫిట్ చేస్తే మళ్ళీ ఫిట్ అవుతుంది. చూడవచ్చు ఇప్పుడు పర్ఫెక్ట్గా అనేది అయితే మనకి లాక్ అయితే అవ్వింది పైన. నెక్స్ట్ ఇంక స్లోగా మీకు సైడ్ క్లోజ్ చేసుకుంటూ వస్తే మీకు లాక్ అనేది అయిపోతాయి ఫ్రెండ్స్. ఒకసారి అయితే మొబైల్ అనేది అయితే స్విచ్ ఆన్ అయితే చేయడం జరుగుతుంది. చూడవచ్చు ఈ లోపు మనం డౌన్ సైడ్ 2 స్క్రూస్ ఏదైతే ఉందో ఆ స్క్రూస్ అనేది అయితే ఫిట్ చేసుకుందాం. మనకి మొబైల్ ఆన్ అవ్వడానికి ఆల్మోస్ట్ 30 సెకండ్స్ వరకు పట్టవచ్చు ఫ్రెండ్స్. ఈలోపు మనం డౌన్ స్క్రూస్ అయితే ఫిట్ చేస్తేనే చూడవచ్చు. మొబైల్ అయితే ఒకసారి అన్లాక్ చేసి అయితే మీకు డిస్ప్లే మెసేజ్ ఏమైనా వస్తుంది ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒక 5 సెకండ్స్ వెయిట్ చేద్దాం, ఎందుకంటే కొద్దిగా లోడింగ్ అయితే అవుతుంది మొబైల్ అనేది. సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఒకసారి మనం జనరల్, నెక్స్ట్ ఇంకా అబౌట్, పార్ట్స్ అండ్ సర్వీస్ హిస్టరీలోకి వెళ్తే మనకి ఆల్రెడీ మీకు ఇందాక చూపించాను, మీకు ఆ మెసేజ్ అనేది అయితే పోయింది కదా. మోడల్ నెంబర్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను చూడండి, మనం వేసిన పార్ట్ ఇది ఎలా వచ్చిందో. డిస్ప్లే అనేది మనం వేసాం కాబట్టి డిస్ప్లే చూడవచ్చు మనకి ఇక్కడ యూజ్డ్ అని అయితే రావడం జరిగింది. అదే మీకు డూప్లికేట్ డిస్ప్లే అయితే మీకు దీంట్లో నాట్ వెరిఫైయింగ్ అని చెప్పి అయితే మీకు వస్తుంది. అన్వెరిఫైడ్ కానీ నాట్ జెన్యూన్ కానీ వస్తాయి ఫ్రెండ్స్. దీంట్లో ఏదో ఒకటి మీకు అప్డేట్ అవుతున్న కొద్దీ మీకు అవన్నీ అయితే మారడం జరుగుతుంది. ట్రూ టోన్ కూడా మనకైతే రావడం జరిగింది, చూసారు కదా. ఇది రైట్ సైడ్లో ఉన్నది ఏదైతే ఉందో అది రిమూవ్ చేసిన ఓల్డ్ డిస్ప్లే ఫ్రెండ్స్. చూడవచ్చు ఎక్కడ అనేది ఎర్రర్ లేకుండా అనేది అయితే మనకి డిస్ప్లే అనేది చేంజ్ చేయడం జరిగింది. వీడియో అయితే ఇక్కడితో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా న్యూ అండ్ లేటెస్ట్ మోడల్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.